భారత రాజకీయ ప్రక్షాళన. చట్టాలు, సంస్కరణలు మరియు వాస్తవాలు. రాజకీయాల్లో మార్పు రావాలంటే కేవలం విమర్శిస్తే సరిపోదు. ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో లోతుగా తెలియాలి. 1. రాజకీయ అవినీతిని అడ్డుకునే ప్రధాన చట్టాలు. భారత రాజ్యాంగం మరియు న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకుల ఆగడాలను అరికట్టడానికి కొన్ని శక్తివంతమైన చట్టాలను రూపొందించాయి. కాని వాటి అమలులోనే అసలైన సవాలు ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఆర్పీఏ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు మరియు ఎన్నికల నిర్వహణ గురించి ఇది వివరిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఏదైనా నేరంలో 2 ఏళ్లకు పైగా శిక్ష పడితే ఆ నాయకుడు 6 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడవుతాడు. అవినీతి నిరోధక చట్టం పీసీ యాక్ట్ ప్రభుత్వ అధికారులు లేదా ప్రజా ప్రతినిధులు తమ పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బు సంపాదిస్తే ఈ చట్టం కింద విచారించవచ్చు. మనీలాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ అక్రమంగా సంపాదించిన సొమ్మును తెల్లధనంగా మార్చే ప్రక్రియను ఇది అడ్డుకుంటుంది. 2. లూటీ చక్రం. పెట్టుబడి నుంచి దోపిడీ వరకు రాజకీయాలు ఒక వ్యాపారంగా ఎలా మారాయో అర్థం చేసుకోవడానికి ఈ 4 అంచెల చక్రాన్ని గమనించండి. పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. ఎన్నికల సమయంలో పార్టీలు మరియు అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు చేస్తారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం ద్వారా గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. విజయం, విక్టరీ. అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక మొదటి లక్ష్యం ఖర్చు చేసిన పెట్టుబడిని తిరిగి సంపాదించడం. దోపిడీ, ద లూట్. ప్రభుత్వ పథకాలు, రోడ్డు కాంట్రాక్టులు, అనుమతుల ప్రక్రియలో కమిషన్ల రూపంలో ప్రజల సొమ్మును దోచుకుంటారు. మీరు పొందే ఉచిత పథకం వెనుక వేల కోట్ల ప్రజాధనం నాయకుల జేబుల్లోకి వెళ్తుంది. మళ్లీ పెట్టుబడి. ఈ దోచుకున్న డబ్బులో కొంత భాగాన్ని తదుపరి ఎన్నికల్లో మళ్లీ ఓట్లను కొనడానికి సిద్ధం చేస్తారు. ఇదే భారత రాజకీయాల్లో కొనసాగుతున్న ఒక విషవలయం. 3. 2900 పార్టీల వల్ల కలిగే నష్టమేమిటి? భారతదేశంలో 2900 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఉండటం వల్ల ప్రజాస్వామ్యం పరిజవిల్లుతుందని అనుకుంటాం. కాని ఇది అభివృద్ధికి కొన్ని సందర్భాల్లో ఆటంకంగా మారుతోంది. అధికార దాహం. చిన్న పార్టీలు తరచుగా కింగ్ మేకర్ పాత్ర పోషించి సంకీర్ణ ప్రభుత్వాల్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుంటాయి. దీనివల్ల దేశ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేయాల్సి వస్తుంది. పాలసీ పక్షవాతం. పాలసీ పారాలిసిస్. ఒక పార్టీ తెచ్చిన మంచి చట్టాన్ని మరో పార్టీ రాజకీయ లబ్ధి కోసం అడ్డుకుంటుంది. ఉదాహరణకు భూ సేకరణ చట్టాలు లేదా పారిశ్రామిక సంస్కరణలు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండటానికి ఇదే కారణం. కుల, ప్రాంతీయ విద్వేషాలు. కొత్త పార్టీలు ఓటు బ్యాంకు కోసం ప్రజలను విడదీస్తున్నాయి. ఒకే దేశంగా ఆలోచించాల్సిన ప్రజలు కులాల వారీగా విడిపోవడం వల్ల జాతీయ అభివృద్ధి వెనుకబడుతోంది. 4. పరిష్కారం ఏమిటి? 2026 నాటి చర్చలు. ప్రస్తుతం మేధావులు మరియు న్యాయ నిపుణులు సూచిస్తున్న కొన్ని కీలక మార్పులు. ఎన్నికల నిధుల పారదర్శకత. పార్టీలకు వచ్చే డొనేషన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కిందకు తీసుకురావాలి. ఒకే దేశం, ఒకే ఎన్నికలు. తరచుగా జరిగే ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. 5 ఏళ్లకోసారి అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుంది, అవినీతికి అవకాశం తగ్గుతుంది. నేరస్థులకు చెక్. క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులకు ఏ రాజకీయ పార్టీ కూడా టికెట్ ఇవ్వకుండా కఠినమైన నిబంధనలు తేవాలి. ముగింపు. ప్రజల బాధ్యత. నాయకులు మారాలని కోరుకునే ముందు మన ఓటు విలువను మనం గుర్తించాలి. డబ్బు తీసుకుని ఓటు వేయడం అంటే మనల్ని మనం అమ్ముకోవడమే కాదు, మన పిల్లల భవిష్యత్తును కాలరాయడమే. రాజకీయాల్లో నిజాయితీ పరులు రావాలంటే ఓటరు నిజాయితీగా ఉండటం మొదటి మెట్టు. భారతదేశంలో ఎన్నికల నిధులు, ఎలక్టోరల్ ఫండింగ్ మరియు అవి సామాన్యుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై ఈ సమగ్ర నివేదిక మీకు మరిన్ని వాస్తవాలను తెలియజేస్తుంది. భారత ఎన్నికల నిధులు ఒక లోతైన విశ్లేషణ. 2026 నివేదిక. రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ నిధులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాయా లేక అవినీతికి దారి తీస్తున్నాయా అనే ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఉంది. 1.
ఎన్నికల బాండ్ల రద్దు తర్వాత పరిస్థితి. పోస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ 2024లో భారత సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. దీనివల్ల నిధుల సేకరణలో కొంత పారదర్శకత పెరిగినప్పటికీ కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. 2 ఎలక్టోరల్ ట్రస్ట్లు. ఎలక్టోరల్ ట్రస్ట్స్ ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు ఈ ట్రస్ట్ల ద్వారా నిధులను మళ్లిస్తున్నాయి. ఇవి బాండ్ల కంటే కొంత పారదర్శకమైనవి, ఎందుకంటే ఎవరు ఎంత ఇచ్చారో ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. 3 నగదు విరాళాలు. ఇప్పటికీ 2000 రూపాయలు కంటే తక్కువ మొత్తంలో వచ్చే విరాళాలకు దాత పేరు వెల్లడించాల్సిన అవసరం లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని పార్టీలు చిన్న విరాళాల పేరుతో కోట్లాది రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నాయి. రాజకీయాల ఆర్థిక గణితం. ది ఎకనామిక్స్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయాల్లో అవినీతి ఎలా మొదలవుతుందో ఈ సరళమైన సమీకరణం ద్వారా చూడవచ్చు. ఒక ప్రాజెక్టు అసలు ఖర్చు $1 అనుకుంటే రాజకీయ నాయకులు దాన్ని ఇలా పెంచుతారు. ఇక్కడ సి అనేది అసలైన నిర్మాణ ఖర్చు, యాక్చువల్ కాస్ట్. ఈ అనేది ఎన్నికల ఖర్చు, రికవరీ, ఎలక్షన్ ఎక్స్పెన్స్ రికవరీ. ఎల్ అనేది వ్యక్తిగత లూటీ, అవినీతి, పర్సనల్ లూట్. అంటే ఒక వంతెన నిర్మాణానికి 100 కోట్లు రూపాయలు ఖర్చవుతుందంటే దాని అంచనాను 150 కోట్లకు పెంచి ఆ అదనపు 50 కోట్లను రాజకీయ అవసరాలకు, సొంత లాభానికి వాడుకుంటారు. దీనివల్ల నాణ్యత లేని రోడ్లు, వంతెనలు నిర్మించబడతాయి. ఇది నేరుగా సామాన్యుడి ప్రాణాల మీదకు వస్తుంది. 4 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీల RUPPS మాయాజాలం. మన దేశంలోని సుమారు 2800 కంటే ఎక్కువ పార్టీలలో చాలా వరకు కేవలం కాగితాల మీద మాత్రమే ఉన్నాయి. వీటిని షెల్ పార్టీలు అని పిలుస్తారు. 5 పన్ను మినహాయింపు. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను ఉండదు. 6 మనీ లాండరింగ్. చాలా మంది వ్యాపారవేత్తలు తమ నల్లధనాన్ని ఇటువంటి చిన్న పార్టీలకు విరాళంగా ఇచ్చి తిరిగా కమిషన్ రూపంలో వెనక్కి తీసుకుంటారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. సామాన్యుడిపై ప్రభావం. ద్రవ్యోల్బణం మరియు పన్నులు. ఎన్నికల సమయంలో పంపిణీ చేసే వేల కోట్ల రూపాయలు మార్కెట్లోకి వచ్చినప్పుడు అది వస్తువుల ధరలు పెరగడానికి, ఇన్ఫ్లేషన్ కారణమవుతుంది. అలాగే ప్రభుత్వం చేసే అప్పులు మరియు వృధా ఖర్చుల భారం చివరకు పన్నుల రూపంలో సామాన్యుడిపైనే పడుతుంది. 7 2026 నాటి ప్రధాన చర్చలు. సంస్కరణల దిశగా. ప్రస్తుతం దేశంలో ఎన్నికల సంస్కరణలపై జరుగుతున్న ప్రధాన చర్చలు ఇవే. స్టేట్ ఫండింగ్. స్టేట్ ఫండింగ్. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలి. దీనివల్ల ప్రైవేట్ కంపెనీల ఒత్తిడి మరియు క్విడ్ ప్రో క్వో తగ్గుతుంది. డిజిటల్ పారదర్శకత. రూపాయి విరాళం వచ్చినా అది ఆన్లైన్లో అందరికీ కనిపించేలా ఉండాలి. నియోజకవర్గాల పునర్విభజన. డిలిమిటేషన్. 2026 తర్వాత జరగబోయే ఈ ప్రక్రియ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశముంది. ఇది నిధుల పంపిణీలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముగింపు. మనం ఏం చేయగలం? రాజకీయాల్లో మార్పు అనేది చట్టాల ద్వారా మాత్రమే రాదు. ఓటరుగా మనం ఉచిత పథకాల మాయలో పడకుండా స్థిరమైన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు జవాబుదారీతనం, అకౌంటబిలిటీ కోరే నాయకులను ఎన్నుకోవాలి.